అంగారక గ్రహం, దీనినే రెడ్ ప్లానెట్ అని కూడా అంటారు. సౌర వ్యవస్థలో 4వది. భూమికి చాలా దగ్గరగా ఉన్న గ్రహాలలో ఒకటి. మార్స్పై కోట్లాది సంవత్సరాల క్రితం నీరు, వాతావరణం ఉండేవి. అయితే ఇప్పుడు ఆ నీరు, వాతావరణం కనుమరుగైపోయాయి. దీనికి కారణం ఏమిటన్నది ఎట్టకేలకు నాసా గుర్తించింది. భూమికి సమీపంలో ఉన్న అంగారక గ్రహంపై విస్తృతమైన పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా బలమైన సౌర గాలులు, సౌర తుఫాన్ల కారణంగా అంగారక గ్రహం అయస్కాంత శక్తిని కోల్పోయినట్లు తేలింది. అయస్కాంత శక్తిని కోల్పోయిన తర్వాత అక్కడున్న ద్రవరూపంలోనే నీరు అంతరిక్షంలోకి ఆవిరైపోయింది. వాతావరణం సైతం నెమ్మదిగా అంతరించింది. దాంతో మార్స్ ఉపరితలంపై ఎర్రమట్టి దిబ్బలు, దుమ్ము, రాళ్లు మాత్రమే మిగిలాయి. నాసా ఈ విషయం కనిపెట్టింది. చాలా ఏళ్లుగా పరిశోధకుల మదిని తొలిచేస్తున్న ప్రశ్నకు సమాధానం దొరికినట్లయింది. సౌర గాలుల్లోని శక్తి కణాలు అంగారకుడి వాతావరణంలోకి చొచ్చుకెళ్లాయని, దాంతో నీరు ఆవిరైందని, తటస్థ కణాలు, అణువులు వాతావరణం నుంచి బయటకు వెళ్లిపోయాయని నిర్ణయానికొచ్చారు. ఈ పరిశోధన కోసం సోలార్ విండ్ అయాన్ అనలైజర్, న్యూట్రల్ గ్యాస్ అయాన్ మాస్ స్పెక్ట్రోమీటర్ ఉపయోగించారు. సౌర గాలులు, తుఫాన్లు మార్స్ గ్రహం స్థితిగతులను పూర్తిగా మార్చేసినట్లు స్పష్టమైంది. ఈ మొత్తం పరిశోధన వివరాలను సైన్స్ అడ్వాన్సెస్ పత్రికలో ప్రచురించారు. అంగారకుడిపై మరింత అవగాహన పెంచుకోవడానికి భవిష్యత్తులో చేపట్టే పరిశోధనలకు ఈ వివరాలు దోహదపడతాయని సైంటిస్టులు చెబుతున్నారు. సౌర గాలులు, తుఫాన్లు అంగారకుడి కొంప ముంచడమే కాదు, మన ఆశలను నీరుగార్చేశాయి.